ఈ రోజున చాలా మంది హృదయాల్లో దేవునికి ఇలాంటి స్థానం లేదు. ఎలాంటి స్థానం ఉందో తెలుసా? మార్తా మరియలకు ఉందే, శిష్యుల్లో ఉందే, యూదుల్లో ఉందే. అలాంటి స్థానం ఉంది యేసయ్యకి. అలాంటి స్థానం తలుపు అయితే బాగుద్ది, అలాంటి జీవితం అయితే బాగుపడద్ది. పెద్దవి మాత్రం చేయలేడు దేవుడు. ఏం చేయలేడు? పెద్దవి మాత్రం చేయలేడు. నేను యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటే ఒక అన్యులు యేసయ్యను విమర్శిద్దామని ఒక క్రైస్తవురాలు ఇంటికి పోయి, ఇదిగో మీరు యేసయ్యను ఎందుకు నమ్ముకున్నారు ఏంటని చెప్పి ప్రశ్నలు వేస్తుంటే ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఆమె కంట నడునెత్తి నుంచి అరికాళ్ళ వరకు ఆ చీము రక్తం కారుతా ఉంటుందంట. ఆమె శరీరం అంతా పాడైపోయిందంట. ఆమె చెప్తాది, మరి ఎట్లా నీకు బాగు కలిగిందంటే, ఏమోనయ్యా ఎన్నో హాస్పిటల్ తిరిగాను, ఎన్నో మంత్రగాల దగ్గర తిరిగాను, ఎన్నో పనులు చేయించాను, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాను. కానీ ఎప్పుడైతే యేసుని సొంత రక్షకునిగా అంగీకరించి ఎప్పుడైతే నీటి మూలముగా ఆత్మ మూలముగా నేను బాప్తిసం తీసుకున్నానో, ఆ నీటిలోనే నా రోగం కొట్టుకొని పోయిందని చెప్పింది. హల్లెలూయా.